2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కనుక మనం మాట్లాడుకుంటే సింహరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది, ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? సింహరాశి వాళ్ళకి మనం చూస్తే అండి, ఈ మాసంలో జరిగేటువంటి మార్పులన్నిటి వల్ల విభిన్నమైనటువంటి చేంజెస్ కనబడుతూ ఉన్నాయండి వీళ్ళ రాశి చక్రంలో. సో సింహరాశి వాళ్ళకి ఈ మీరు అడిగినటువంటి 15th దగ్గర నుంచి 30th వరకు మనం చూస్తే కనుక 4 గ్రహాలు చాలా దివ్యంగా యోగిస్తూ ఉన్నాయమ్మా. అది ఏమేమి గ్రహాలు, ఎలా కలిసి వస్తుంది, వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే 11th ఫస్ట్ గురుడు చాలా బాగున్నారు. ఈయన లాస్ట్ మంత్ కూడా ఉన్నారు, ఈ మంత్ కూడా ఉన్నారు. ఆయన రిమైన్స్ అలాగే సేమ్ అలాగే ఉన్నారు. అయితే దానివల్ల ప్రధానమైన చేంజెస్ ఏమి ఉండవండి. అంటే మనీ అనేటువంటిది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి పేరు తెచ్చుకోవడం, గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. జనాల్లో పేరు ప్రఖ్యాతలు, ఆదరణ, అభిమానము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ మనీ విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. 12th అండ్ ఫస్ట్ హౌసెస్లో శుక్రబలం చాలా బాగుంది. సింహరాశి వాళ్ళకి జనరల్లీ చూడండి, ద ఒరిజినల్ 10th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతారండి. ఎక్కువగా శాతం సింహరాశి వాళ్ళు కళారంగంలో కానీ, ఫిలిం కెరీర్లో కానీ, యాంకరింగ్ కానీ, మోడలింగ్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, లగ్జరియస్ వెహికల్స్ అమ్మడం కానీ, ఒక బొటీక్స్ మెయింటైన్ చేయడం కానీ, ఈ శుక్రుడికి సంబంధించిన ప్రాపర్టీస్ ఫ్యాక్టర్స్లో వీళ్ళు పనిచేస్తారు. ఖచ్చితంగా వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా దాని మీద ఉంటుంది. సో అలాంటి వీళ్ళకి ఈ 12వ స్థానం 1వ స్థానంలో ఉండడం వల్ల, శుక్రుడు యోగించడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేటువంటి యోగం ఉందమ్మా. ఈవెన్ విదేశాల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి కూడా మీ ఖ్యాతి ఇంకా పెరిగేటువంటి యోగం ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి, మంచి ధన ఆకర్షణ, డబ్బులు కూడా వస్తాయి, మనీ కూడా. తర్వాత మీ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. మంచి గుర్తింపు, అభిమానం ఇవన్నీ చాలా బాగుంటాయండి. శుక్రబలం బాగుంది కాబట్టి. ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో కూడా వర్చువల్ రియాలిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, దీంట్లో కూడా ఈ శుక్రుడేనండి ప్రధాన పాత్ర. శుక్రుడిదే అనమాట. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ప్రతి దానికి శుక్రుడే హెడ్ అమ్మ. అలాంటి శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తారో లగ్జరియస్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్, ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. అందుకే ఎక్కువగా శుక్రుడు యొక్క ఆరాధన చేయడం వల్ల వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ బాగా సిద్ధిస్తాయండి. అయితే 2వ స్థానంలో బుధుడు చాలా బాగా యోగిస్తున్నారమ్మ వీళ్ళకి. దీనివల్ల ఏంటి అంటే మనీ ఈ మాసంలో 15th దగ్గర నుంచి 30th లోపల మనీ, ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశములు, నూతన విద్య, కొత్త ఏదైనా తెలుసుకోవడం, నేర్చుకోవడం, కోర్సెస్ కానీ, జ్ఞానాన్ని పంచుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివి ఉంటాయమ్మా. అండ్ ఇంకొకటి, స్ట్రక్ అయిపోయినటువంటి బ్లాకేజెస్ మనీ అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విషయంలో కూడా మంచి శుభవార్త వినేటువంటి యోగం ఉంది ఈ మాసం చివరిలో. నూతన వస్త్ర, వస్తు, వాహన, తర్వాత సువర్ణ యోగము అంటే వెండి కానీ, బంగారము కానీ ఇలాంటి వస్తువులన్నీ కొనుగోలు చేసేటువంటి యోగం కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. ఈవెన్ ఎవరైనా సరే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అయితే, ప్రధానంగా వ్యాపారమైన, వాణిజ్యమైన, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఈ కామర్స్, మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎనీ బిజినెస్ దాంట్లో అయినా మంచి గ్రోత్ ఉంటుందండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్ కూడా చేసేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మనీ అనేటివి కూడా బాగా సంపాదిస్తారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోందండి. దీనివల్ల ఏంటి అంటే, ఎవరైతే ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉంటారో, కోర్టు సమస్యలు, తగాదాలు, కలహాలు ఇలాంటి వాటిలో ఇరుక్కుని సెటిల్మెంట్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారో, న్యాయపరమైన చిక్కుల్లో వీళ్ళదే పై చేయి అవ్వడము, విజయం పొందుతారా లేదా అనేటువంటిది పర్సనల్ చార్ట్ కూడా అండి. ఖచ్చితంగా ఈ మాసంలో ఈ కుజుడు మీకు పై చేయి అయ్యే అవకాశాలు ఎక్కువ ఇస్తారు. అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇలా ఈ కుజుడు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఈ కుజుడు వల్ల అంటే మంచి పెద్ద కాంట్రాక్ట్స్ రావడం కానీ, ఓకే అవ్వడం కానీ, దాంట్లో సక్సెస్ చూడడం, మనీ చూడడం అన్నీ బాగుంటాయి. మళ్ళీ ఎగైన్ ఇక్కడ మీరు రవి బలాన్ని గమనిస్తే కనుక ఫస్ట్ అండ్ సెకండ్ హౌసెస్లో రవి సంచారం చేస్తూ ఉన్నారు. పెండింగ్ పడతాయండి, అవుతాయి అన్నీ, కానీ పెండింగ్ పడతాయి. అన్నీ అయిపోయింది, డబ్బులు రావడానికి టైం పడుతుంది. అన్నీ అయిపోయింది, డబ్బులు అప్పుడే ఇవ్వరు, జీతం అప్పుడే సరిగ్గా రాదు. లేకపోతే వీళ్ళ యొక్క నిర్లక్ష్యము కానీ, బద్ధకము కానీ ఈ పనులన్నీ పెండింగ్ పడడానికి కారణం అవుతూ ఉంటాయి. అదొక దోషం ఉంటుందండి. అండ్ ఇంకోటమ్మా, రవి ఎప్పుడైతే యోగించడం లేదో
ఏ ఏ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అంటే మనీ కిల్ అవుతుంటాయి, అంటే అనవసరమైనటువంటి ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం, మళ్ళీ వీళ్ళు ఎవరినైనా అడగాల్సిన పరిస్థితిలోకి రావడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సమయానికి భోజనం చేయాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి, మళ్ళీ చాలా ఇబ్బంది పడతారండి. ఒక ఆలోచన మీదే స్థిరపడి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. 10 ఆలోచనలు పెట్టుకోవడం వల్ల ఏది ముందుకు వెళ్ళదు. అది లగ్నకేతు వల్ల మీకు ఈ ప్రభావం ఉంటుంది. ఎవరేం చెప్పినా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదే మాట మీద ముందుకు వెళ్ళి మళ్ళీ ఇంకొకటి చెప్పగానే మళ్ళీ మారిపోయి ఇలాంటి పాత్ర కాకుండా ఒక ఆలోచన మీదే ముందుకు వెళ్ళండి. అది ఇంకా బెటర్ అవ్వడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం నడుస్తుంది. దీనివల్ల రాహు బలం ఎప్పుడైతే లేదో అమ్మ, ఈ జాయింట్ వ్యాపారం చేసేటువంటి పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళకి అంత గొప్పగా ఉండదు, నష్టం చూస్తారు. రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళబోతున్నారు. ఎనీథింగ్ మీరు ఏ పార్ట్నర్షిప్లోకి వెళ్ళవద్దు, అసలు డబ్బులు పెట్టవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మోసపోతారు అల్టిమేట్లీ. ఈ మ్యారిటల్ లైఫ్లో కానీ లేకపోతే రిలేషన్షిప్లో కానీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయమ్మా. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఈ మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకుండా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలండి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏంటండి? ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం అండి, చాలా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు చాలా బాగుంటుందమ్మా. పసుపు రంగు, ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుందమ్మా. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ మాసంలో ఎస్పెషల్లీ గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల వాళ్ళు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారం అనేటువంటిది, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకున్నటువంటి సమస్య కానీ, మీరు చేరుకోవాల్సిన గమ్యం కానీ ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగత నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటాయి. తర్వాత ఇంకా చెప్పాలి అంటే చాలామందికి ఒక గైడెన్స్ లేక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చెయ్యాలో, ఏం చదవాలో, ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలో, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో, అసలు ఎప్పుడు జాయిన్ అవ్వాలో ఏది కూడా తెలియక సతమతమగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటాను. ఏది ఉన్నా సరే, ఏ సమస్య, ఏ సందేహమైనా నేను మీకు క్లియర్ చేసి జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.